హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ ఆశా మ్యామ్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదండి, దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన యాప్లో, మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మనం ఇస్తూనే ఉంటామండి. సో ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నోటిఫికేషన్ ఎన్ని వేకెన్సీస్తో వచ్చిందండి? ఈ ఇయర్ భారీ వేకెన్సీస్తో సెంట్రల్ గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ని రిలీజ్ చేసిందండి. 12,256 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో రిలీజ్ అయినాయండి. సో ప్రతి ఒక్కరు కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా దీన్ని వినియోగించుకోండి. సో ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవాలండి? డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్కి డేట్స్ ఎప్పటి నుంచి ఇచ్చారండి? 21/5/2026 to 22/6/2026. అంటే మే 21 నుంచి జూన్ 22 వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ మాత్రం ఇచ్చారండి. చూసుకోండి, నియర్లీ 30 days అయితే ఉందండి. మనకి 30 days అయితే ఉందండి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం. సో మనం ఇప్పుడు మేలో ఉన్నామండి. మే 21 నుంచి జూన్ 22 వరకు మనకి ఛాన్స్ అయితే ఉందండి. సో లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్. లాస్ట్ డేట్ ఎప్పుడండి? 22 జూన్ లాస్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ చెల్లించడానికి లాస్ట్ డేట్ ఎప్పుడండి? 23. అసలు ఫీజు ఎంతండి? ఫీ పేమెంట్ అన్నారు కదండి, అసలు ఫీజు ఎంతండి? 100 రూపీస్. ప్రతి ఒక్కరు కూడా 100 రూపీస్ అయితే చెల్లించాలండి. కానీ కొంతమందికి లైక్ ఆల్ ఉమెన్స్కి కూడా నో ఫీ అండి. కొన్ని కేటగిరీస్ ఉంటాయి కదండి, ఈడబ్ల్యూఎస్, ఇలా పిహెచ్డబ్ల్యూడి ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి కదండి. పిహెచ్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇలాంటి వాళ్ళకి మాత్రం నో పేమెంట్ అండి. ఉమెన్స్కి, పిడబ్ల్యూ కేటగిరీకి, కొన్ని ఎస్సీ ఎస్టీ కేటగిరీలకి, ఇలాంటి వాటికి నో ఫీ పేమెంట్ అండి. సో ఖచ్చితంగా నార్మల్ ఫీ పేమెంట్ ఎంతండి? 100 రూపీస్ అయితే చెల్లించాలండి. డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫ్రమ్ కరెక్షన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్. కరెక్షన్స్ ఉంటాయి కదండి, ఏమైనా మీ సర్నేమ్లో కానీ లేదా మీ ఫాదర్ నేమ్లో కానీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే దానికి మళ్ళీ వెబ్సైట్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందండి? 29th అయితే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. మళ్ళీ ఎప్పుడు క్లోజ్ అవుతుందండి? 29th జూన్ అయితే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. 29th జూన్ అయితే మీకు వెబ్సైట్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుందండి. మళ్ళీ జూలై 1 కల్లా మీకు వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోతుందండి. అండ్ అలాగనే టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ టైర్ 1. మనకి ఏపీలో అయితే ప్రిలిమ్స్, మెయిన్స్ ఎలా అయితే ఉంటాయండి. ఇక్కడ సెంట్రల్కి వచ్చేసరికి టైర్ 1, టైర్ 2 అనే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కదండి. ఆ టైర్ 1 యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి? టెంటేటివ్ షెడ్యూల్ ప్రకారం అయితే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ టైర్ 1 ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉందండి? ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ మోడ్ ఏంటండి? దీని యొక్క ఎగ్జామ్ మోడ్ ఎలా ఉంటుందండి? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ అనేది ఉంటుందండి. టైర్ 1 అనేది ఆన్లైన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. నెక్స్ట్ టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం ఈ టైర్ 2 ఎగ్జామ్ అయితే రాయాలి కదండి. సో టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందండి? డిసెంబర్ 2026లో ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ టైర్ 1 క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా టైర్ 2 ఎగ్జామ్ అయితే రాయాలి. సో ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఒకవేళ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే మన డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయండి. సో ఏజ్ లిమిట్ ఏంటి మేడం అని అంటారు. ఏజ్ లిమిట్ ఏంటి? 18 years ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కాబట్టి దీన్ని వినియోగించుకోండి. 18 years మినిమం ఏజ్ లిమిట్ ఎంతండి? 18 years, 18 to 30. కానీ పోస్టులు బట్టి కూడా దీని ఏజ్ లిమిట్ అయితే మారిందండి. ప్రతి కేటగిరీ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఒక్కొక్క పోస్ట్ బట్టి దీని ఏజ్ లిమిట్ అయితే చేంజ్ అనేది వచ్చిందండి. సో లెవెల్ పెరిగే కొద్దీ శాలరీ ఇంక్రిమెంట్ కూడా ఉంటుందండి. ఇంక్రిమెంట్ కూడా ఉంటుందండి. సో కొన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చి 18 to 30
అండ్ మరికొన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చి 18 to 27, మరికొన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చి 20 to 30 అండి. సో పోస్ట్ బట్టి ఏజ్ లిమిట్ అయితే మారుతుందండి. సో పోస్ట్ బట్టి ఏజ్ లిమిట్ అయితే మారుతుందండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 18 years ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోండి. సో పోస్ట్ బట్టి ఇందులో ఎలాంటి రకాల పోస్టులు ఉంటాయండి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ, సెంట్రల్ బ్యూరో కానీ ఇలాంటి పోస్టులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్ అని, దీని ఏజ్ లిమిట్ వచ్చేసి ఏంటండి 20 to 30, 18 to 30. అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఏజ్ లిమిట్ అయితే ఉంటుందండి. సో పోస్ట్ బట్టి ఏజ్ లిమిట్ అనేది చేంజ్ అయ్యిందండి. సో ఇందులో మీరు చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుందండి, పోస్ట్ బట్టి ఏజ్ లిమిట్ అయితే చేంజ్ అయితే ఉందండి. సెంట్రల్ బ్యూరో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలా వీళ్ళందరూ కూడా ఇవన్నీ పోస్టులకు కూడా ఒక్కొక్క ఏజ్ లిమిట్ అయితే ఉందండి. సో ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ బట్టి దీని ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. సో ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 years ఇచ్చారండి ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూబీడీకి 10 years, పీడబ్ల్యూబీడీ ఓసీ వాళ్ళకి 13 years, అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, అలానే విడో ఉమెన్స్కి వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. సో అందరూ కూడా దీన్ని వినియోగించుకోండి. 18 years దాటిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవడానికి ట్రై చేయండి. సో మన ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఏజ్ లిమిట్ అయితే 18 నుంచి 30 అని అన్నాం. అండ్ అలానే ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే దీనికి అప్లై చేసుకోవాలండి అని అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఖచ్చితంగా డిగ్రీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలండి. డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 18 years దాటిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోండి. ఎస్పెషల్లీ ఫర్ సమ్ పోస్ట్ లైక్ జేఎస్ఓ, కొన్ని పోస్టులకండి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని కొన్ని పోస్టులు ఉంటాయి కదండి, వాటికి ఇంకొన్ని ఎడ్యుకేషన్ ఎక్స్టర్నల్గా ఇంకొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలండి. ఏంటా క్వాలిఫికేషన్స్ అంటే 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ 12th standard లెవెల్, 60% మార్క్స్ అయితే ఉండాలండి మ్యాథ్స్లో. మీకు 12th ఇంటర్లో ఖచ్చితంగా మ్యాథ్స్లో 60% మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసి ఉండాలండి. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కెన్ ఆల్సో అప్లై, ఫైనల్ ఇయర్ చదువుతున్న డిగ్రీ విద్యార్థులు కూడా దీన్ని అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. వాళ్ళ ఏజ్ అనేది 18 to 27 ఉండాలి. అండ్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. ఎగ్జామ్ మోడ్ ఏంటని చెప్పుకున్నామండి మనం, ఆన్లైన్ ఎగ్జామ్ అని అంటే ఖచ్చితంగా సిబిటి బేస్డ్ ఎగ్జామ్. సో ఆన్లైన్ ఎగ్జామ్లో అయితే ఆన్లైన్ ఎగ్జామ్ మోడ్ అనేది అయితే ఆన్లైన్ అండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే సిబిటి ప్యాటర్న్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే మనకు ఉంటుంది. ఖచ్చితంగా ఆన్లైన్ అంటే సిబిటి బేస్డ్ ఎగ్జామే ఉంటుంది కదండి. అండ్ టైర్ 1 ఎగ్జామినేషన్, ఈ టైర్ 1 స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుందండి. టైర్ 1 ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఇలా 4 సబ్జెక్ట్స్ని అయితే మనకి ఇచ్చారండి. ఈచ్ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి, 25 questions ఉంటాయండి. ఈచ్ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ అండి, 50 marks. అంటే 25 question అంటే ఈచ్ క్వశ్చన్ కూడా క్యారీస్ 2 marks అండి. సో ఇందులో వచ్చిన బిగ్ చేంజ్ ఏంటండి, మనకి ఇది ఇచ్చిన చేంజ్ ఏంటండి, ఎగ్జామ్ టైమింగ్ ఎంతండి 1 hour విత్ సెక్షనల్ టైమర్ ఆఫ్ 15 minutes. వీటి ఇచ్చిన చేంజ్ ఏంటంటే ఈ నోటిఫికేషన్లో వచ్చిన చేంజ్ ఏంటి అని అంటే సెక్షనల్ టైమింగ్ని యాడ్ చేశారండి. ఏంటా సెక్షనల్ టైమింగ్ అని అంటే 15 minutes. అంటే నువ్వు ఈ 25 questions కూడా 15 minutes కంప్లీట్ చేయాలి. ఈ 25 questions కూడా 15 minutes కంప్లీట్ చేయాలి. అండ్ ఈ 25 కూడా నీకు 15 minutes టైం ఇచ్చారు, ఈ 25 కూడా 15 minutes టైం ఇచ్చారు. ఈ 25 అంటే ఈచ్ సబ్జెక్ట్కి నీకు 15 minutes టైం అయితే ఇచ్చారండి టైర్ 1 ఎగ్జామినేషన్. అండ్ అలానే కొంతమంది స్పెషల్ క్యాండిడేట్స్ ఉంటారు, అంటే పీడబ్ల్యూ వాళ్ళకి మాత్రం కొంచెం అడిషనల్ టైమింగ్ని యాడ్ చేశారండి. అంటే ఎక్స్టర్నల్గా ఒక 20 minutes టైమింగ్ని అయితే యాడ్ చేశారు. ఇక్కడ మనకు వచ్చిన బిగ్ చేంజ్ ఏంటండి, సెక్షనల్ టైమింగ్ని యాడ్ చేశారు. అది గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది చాలా ఫాస్టెస్ట్గా చేయాలి. చాలా ఫాస్ట్గా మీరు ప్రిపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలండి. మీరు కొన్ని షార్ట్కట్ ట్రిక్స్ని వాటిని కూడా కొంచెం ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో టైర్ 1 క్వాలిఫై అయిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా
ప్రతి ఒక్కరు కూడా టైర్ 2 రాయాలి కదండి. ఆ టైర్ 2 విధానం ఎలా ఉందండి టైర్ 2లో? సో టైర్ 2లో పేపర్ 1లో మనకి సెక్షన్ 1లో టైర్ 2లో పేపర్ 1లో సెక్షన్ 1లో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయండి? మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. దీని మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అండి? 60 క్వశ్చన్స్. సో టోటల్ మార్క్స్ అనేవి 180 మార్క్స్. దీనికి కూడా సెక్షనల్ టైమింగ్ అనేది ఎంత అండి? 30 మినిట్స్ సెక్షనల్ టైమింగ్ అనేది ఇచ్చారండి. అంటే సెక్షన్కి 30 మినిట్స్ టైమింగ్ అనేది ఇచ్చారు. సో సెక్షన్ 1 అయిపోయిందండి. సెక్షన్ 2లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయండి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇవి కూడా ఎన్ని క్వశ్చన్స్ అండి? టోటల్గా 70 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. 70 క్వశ్చన్కి కూడా సెక్షన్ టైమింగ్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారండి. ప్రతి దాన్ని కూడా సెక్షన్ టైమింగ్ బట్టి మీరు ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. సో సెక్షన్ టైమింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో సెక్షన్ 2 కంప్లీట్ అయిపోగానే సెక్షన్ 3 ఏంటండి? కంప్యూటర్ నాలెడ్జ్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అండి? 20 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 60 మార్క్స్కి అయితే ఉన్నాయండి. సో దీనికి సెక్షన్ టైమింగ్ వచ్చేసి 15 మినిట్స్ సెక్షన్ టైమింగ్ అయితే మనకి వీళ్ళు ఇచ్చారండి. ప్రిపరేషన్ అనేది ఉండాలండి. ఈ సెక్షనల్ టైమింగ్ చేంజ్ అయితే వచ్చింది కాబట్టి దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో సెషన్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత సెషన్ 2 అండి. సెషన్ 2లో ఏముందండి? మనకి డేటా ఎంట్రీ అండ్ స్పీడ్ టెస్ట్. ఈ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది సెషన్ 2లో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలండి. నెక్స్ట్ ఈ పేపర్ 2 అండ్ పేపర్ 3 అనేది కొన్ని పోస్టులకి లైక్ జేఎస్ఓ పోస్ట్ అన్నాం, ఆడిట్ ఆఫీసర్ అని అన్నాం, ఇలాంటి పోస్టులకి ఈ పేపర్ 2 అండ్ పేపర్ 3 అనేది ఉంటుందండి. దీనికి కూడా సెషనల్ టైం అనేది ఇంక్లూడ్ చేశారండి. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ నెగిటివ్ మార్క్స్కి టైర్ 1కి ఎలా ఉంటుంది, టైర్ 2కి ఎలా ఉంటుందో ఇందులో చూద్దాం. దేర్ విల్ బి ఎ నెగిటివ్ మార్క్స్ ఆఫ్ 0.5 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. టైర్ 1 ఎగ్జామినేషన్కి నెగిటివ్ మార్క్స్ ఎంతండి? 0.5. అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్కి 1 మార్క్ అయితే ఉంటుందండి. టైర్ 2 ఎగ్జామినేషన్కి 1 మార్క్ అయితే నెగిటివ్ మార్క్స్. టైర్ 1 టోటల్ మార్క్స్ ఎంతండి? 200 మార్క్స్కి. సో అందులో ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అయితే అందులో నెగిటివ్ మార్క్ ఎంతండి? 0.5 అయితే నెగిటివ్ మార్క్ అండి. సో దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది చూసుకొని నెగిటివ్ మార్క్స్ పోకుండా చూసుకోండి. సో చేంజెస్ ఏంటండి? దీంట్లో వచ్చిన చేంజ్ ఏంటండి? నోటిఫికేషన్ అయితే భారీ వేకెన్సీస్తో రిలీజ్ అయింది కదండి. దీంట్లో వచ్చిన చేంజ్ ఏంటండి? 12,256 వేకెన్సీస్ అనౌన్స్డ్. ఈ నోటిఫికేషన్లో ముందు ఎప్పుడూ లేని విధంగా 12,256 వేకెన్సీస్ని అయితే అనౌన్స్ చేశారండి. సో సెక్షనల్ టైమింగ్ యాడెడ్. ఈ నోటిఫికేషన్లో ఏం యాడ్ చేశారండి? మనకి సెక్షనల్ టైమింగ్ని యాడ్ చేశారు. సో మీ ప్రిపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా అయితే మాత్రం ఉండాలండి. సో దేని బట్టి ఉండాలండి మీ ప్రిపరేషన్? టైం బట్టి టైం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ ఉండండి. మీ ప్రిపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా, చాలా ఎక్యురేట్గా, కొన్ని షార్ట్కట్ ట్రిక్స్తో మీ ప్రిపరేషన్ అనేది ఉండేలా చూసుకోండి. సో వీటన్నిటికీ సంబంధించి కూడా మన యాప్లో ఫుల్ కోర్స్ అయితే మాత్రం మన యాప్లో ఉంటుందండి. మన యాప్ పిఆర్ అకాడమీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఫుల్ కోర్స్ డెమో క్లాసెస్ కూడా మీకు అవైలబిలిటీ ఉందండి. సో మన ఫుల్ కోర్స్ని అయితే చూడండి. సో అండ్ అలానే దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన పిఆర్ అకాడమీ యాప్లో ఉంటుందండి. మంచి స్టాఫ్తో మీకైతే బెటర్గా ప్రొవైడ్ చేస్తామండి. సో మన యాప్ నేమ్ ఏంటండి? పిఆర్ అకాడమీ అనే యాప్ని ఖచ్చితంగా అందరూ డౌన్లోడ్ చేసుకొని మన యాప్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.